స్వచ్ఛ భారత్ లక్ష్యం సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం పురోగమిస్తుందని చెప్పారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. 3 ఏళ్లలో బహిరంగ మలమూత్ర విసర్జన లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చుతామన్నారు. ఢిల్లీ విజ్ఞాన భవన్లో జరిగిన స్వచ్ఛ భారత్ సదస్సులో రాష్ట్రం నుంచి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో ఇప్పటికే 17 పట్టణాలను స్వచ్ఛ నగరాలుగా మార్చామని చెప్పారు. తెలంగాణలోని దాదాపు 17 పట్టణాలని మేము అతి త్వరలోనే ఓడిఎఫ్ టౌన్స్గా అంటే బహిరంగ మలమూత్ర విసర్జన లేని పట్టణాలుగా ప్రకటించబోతా ఉన్నాము. ఈ అక్టోబర్ 2 నాటికే ఆ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాము. దాంతో పాటుగా ఇప్పటికే కొన్ని జిల్లాలు, కొన్ని నియోజకవర్గాలు పూర్తి స్థాయి బహిరంగ మలమూత్ర విసర్జన లేని గ్రామాలుగా, అదే రకంగా నియోజకవర్గాలుగా కూడా ప్రకటించి ఉన్నాము. 2019 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికల్లా, గాంధీ గారి 150వ జయంతి కల్లా తప్పకుండా తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రాష్ట్రాల కంటే ధీటుగానే బహిరంగ మలమూత్ర విసర్జన లేని రాష్ట్రంగా తప్పకుండా ఎదుగుతుందని చెప్పి కూడా వారికి భారత ప్రభుత్వానికి హామీ ఇచ్చాం.